కాపునాడు. కాపు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, మైనార్టీ తదితర వర్గాల్లో నాయకత్వ లక్షణాలు వెలికితీసి వారందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకుడు జనం సూర్యుడు వంగవీటి మోహనరంగ 34వ వర్ధంతి సందర్భంగా నాటితరం నేటితరంతో చర్చా కార్యక్రమం విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ చాలా ఉద్వేగంగా మాట్లాడారు. ఆనాటి సామాజికోద్యమంలో రంగా పాత్ర, సామాజిక న్యాయంలో ఆయన ఆచరించిన విధానాల గురించి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడారు. మరణించి 34 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారని, మా ఉద్యమానికి కులపరంగా మిరియాల వెంకట్రావు గారు, ఉద్యమపరంగా రంగా మాకు ఆదర్శప్రాయులని కొనియాడారు. కానీ అట్లా కాకుండా శక్తివంతమైన పాత్ర పోషించింది మాత్రం సామాజిక న్యాయ నినాదానికి, సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తికి ఒక నిలువెత్తు అర్థం లాంటి మనిషి ఎవరైనా ఉంటే మన వంగవీటి మోహనరంగ గారు తప్ప ఇంకో లేరని నేను భావిస్తున్నాను. ఇకపోతే హత్య జరిగిన తర్వాత ప్రతిఘటన ఏ స్థాయిలో జరిగిందో బహుశా తెలుగు నేల మీద జరిగినంత ప్రతిఘటన ఇంకా ఎక్కడ కూడా జరగలేదు. అంత స్థాయిలో ప్రతిఘటన జరిగింది. ఇందిరాగాంధీ గారు చంపబడ్డప్పుడు కొంత ప్రతిఘటన ఢిల్లీ కేంద్రంగా ఎక్కువ జరిగింది. ఢిల్లీ కేంద్రంగా ఇందిరాగాంధీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో హత్య గురి కావడం వల్ల జరిగిన ప్రతిఘటన అనార్గనైజ్డ్ ప్రతిఘటన కాదు, అది ఆర్గనైజ్డ్ ప్రతిఘటన. ఆర్గనైజ్ చేసి ప్రతిఘటన చేశారు. కానీ రంగ గారు చంపబడ్డ తర్వాత జరిగిన ప్రతిఘటన ప్రజల హృదయాల్లో ఉండబడే ఆవేదన, ప్రధానమంత్రికి హత్య గురవుతే జరిగిన ప్రతిఘటన ఆర్గనైజ్డ్ ప్రతిఘటన. కానీ వంగవీటి మోహనరంగ గారు చంపబడ్డప్పుడు జరిగిన ప్రతిఘటన ప్రజల హృదయాల్లో ఆయనకు ఉండబడే స్థానం, ఆయనను దూరం చేసిందనే ఆవేదన, దూరం చేసిన శక్తుల పట్ల ఆగ్రహాన్ని ఏ రూపంగా వెదజల్లాలో, ఏ రూపంగా తీసుకెళ్లాలో ఆ రూపంగా తీసుకెళ్లిందే ఇక్కడ ప్రతిఘటన జరిగిందనే విషయం తెలుగు నేల దేశాన్ని ప్రభావితం చేసేంత ప్రతిఘటన జరిగింది. మిగిలిన ఇంకొక చోట జరిగిన మర్డర్ విషయంలో కూడా ప్రతిఘటన జరిగింది, కానీ కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒక మర్డర్ గురించి ప్రతిఘటన జరిగింది. కానీ అది కూడా ఆర్గనైజ్డ్ ప్రతిఘటన అనే పద్ధతిలో కొంత ఆ రోజు కొంత బయటకు వచ్చిన సందర్భం ఉంది. కానీ ప్రజల హృదయాల్లో రంగా గారి స్థానం ఏందో, ప్రజల కోసం ఏ విధంగా తాపత్రయపడ్డాడో, ఏ విధంగా పోరాటం చేసిండో, ఏ విధంగా నిలబడ్డాడో అది ప్రజలందరి హృదయాల్లో నిండు మనసులో ఉన్నది. కాబట్టి మా నాయకుడిని, మా కోసం పాటుపడే ఒక మహనీయుని మాకు దూరం చేశారు కదా అనే ఒక ఆవేదన, ఆగ్రహం రూపం దాల్చి వివిధ రూపాలుగా ప్రతిఘటనకు దారితీసింది. కృష్ణ తెలుగు నేల మీద ఇంత ప్రతిఘటన ఏనాడు జరగలేదు. వంగవీటి మోహనరంగ గారు ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే వ్యక్తి. కానీ ప్రతిఘటన ఈ స్థాయిలో ఎందుకు జరిగింది? ఆర్గనైజ్డ్ జరిగిందా, ప్రజల హృదయాల నుంచి వచ్చిన ప్రతిఘటనగా జరిగిందా? మీకు వీలవుతే ఒకసారి పోయి రండి అని చెప్పి ఒక 7-8 మంది టీములను తయారు చేసి ఆ ప్రతినిధి బృందానికి నాయకుడిగా నన్ను ఎన్నుకొని ఇక్కడికి పంపాను. 3 రోజులు ఇక్కడ ఉన్నాను. అప్పటికే కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రతిఘటనలో తగలబడుతున్నాయని ఇంకా అప్పటికి తగలబడుతూనే ఉన్నాయి. తిరిగి మొత్తం ఈ ప్రతిఘటన ఆర్గనైజ్డ్గా, అనార్గనైజ్డ్గా, ప్రజల హృదయానికి వచ్చిందా, ఎవరైనా ఆదేశిస్తూ వచ్చిందా అనే విషయం పరిశీలించడానికి సాధారణ రిక్షా పుల్లల నుంచి మొదలుకుంటే, దళిత వార్డుల్లో ఉండబడే అత్యంత పేద కుటుంబాల నుంచి మొదలుకుంటే, బలహీన వర్గాల్లో ఉండబడే ఆయా సామాజిక వర్గాల నుంచి మొదలుకుంటే, ఉన్నత అధికారులుగా అప్పుడు గుర్తింపు పొందిన కొంతమంది ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి తీసుకుంటే, ఆయన లాంటి మహనీయుడిని హత్య చేయడం వల్ల ఆ మహనీయుడికి ఉండబడే స్థానం ఏందో ప్రజలే నిరూపించారు ప్రతిఘటన ద్వారా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పిన మాట. ఆ స్థాయిలో ప్రజల హృదయాలను చూరగొన్న వ్యక్తిగా, తెలుగు నేలను ప్రభావితం చేసే ఒక శక్తిగా ఆమె ఎదిగిండనే విషయం చెప్తూ, దాదాపు ఒక 12-13 పేజీల నివేదికను ఆ రోజు మేము తయారు చేసి పురుషోత్తమ గారి ద్వారా ఆనాడు రాజీవ్ గాంధీ గారికి పంపితే, ఆ నివేదిక మీద జాతీయ స్థాయి కమిటీలో కూడా ఇంత ప్రభావితం చేసే శక్తివంతం నాయకుడిగా ఒక ఎమ్మెల్యే ఎదిగాడా అనే విషయం చర్చ జరిగి మా టీంను అభినందించడానికి పురుషోత్తమరావు గారికి రాజీవ్ గాంధీ ఫోన్ చేసిన సందర్భాలు ఇప్పటికీ పురుషోత్తమరావు గారు గుర్తు చేసుకుంటారు.
ఆయనతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దళితులకు దగ్గరగా వెళ్తే ఈ అగ్రవర్ణాలు చంపేస్తారా అని వాపోయారు. ఈ రాష్ట్రంలో దళితులతో కలిసి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే దానికి సక్సెస్ అవుతాం. ఉండండి. కానీ రంగా గారైన మహోన్నత వ్యక్తి దళితుల కోసం బయలుదేరి తీసుకురాజపురం వెళ్తూ పీడబ్ల్యూ గ్రౌండ్లో రంగా గారిని ఆపేసి పోలీసులు నిరాదీక్ష కూర్చోబెట్టే స్థాయికి తీసుకొచ్చారు పోలీసులు గారు. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు దళితులకి ఎలా పట్టాలి వెళ్తున్నప్పుడు చచ్చిపోయింది ఎప్పుడు అంటే మా దృష్టిలో రంగా గారు చనిపోలేదు వాళ్ళకి. అందుకే నేను దండైను పూజాలను క్రిస్మస్ రోజు 25 నైటు రంగా గారి యజమానులు వేలాది మన దళిత సోదరులందరూ ఆ రోజు క్రిస్మస్ అడవులు ఉంటారు. ఇది రైట్ టైం నుంచి అనుకొని క్రిస్మస్ రోజు నైటు రంగా గారు చంపేశారు. అంటే దళితుల దగ్గరికి కాపులతో తట్టుకోలేరు ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయి. దాన్ని గుర్తించాలి అన్న మందకృష్ణ మార్గంగా లేదా దళిత దగ్గరికి కాపులేదు ఇవాళ అక్కడే కాదు రాష్ట్రంలో ఏ రాజకీయాన్ని చూడండి దళితుల దగ్గరికి వాళ్ళ నాయకుడు వెళ్తారంటే వాడికి చెప్పేదాకా నిద్రపోలేదు. అందుకని నేను మీకు చివరిగా ఒక మాట చెప్తున్నా. ఉద్యమాల ఊపిరిలో ఉదయించారా స్పందించిన అన్నగారుల వర్గాల్లో సంధించిన సమరపౌరులు ప్రాణాన్ని పణం పెట్టి పోరాటాలు చేసినట్టు సాహసాలు సాగరదా సోదరుడా వంగవీటి మోహన్ రంగా కాదులే వ్యక్తం నీ పోరాటం నీ మార్గమే మా మార్గంగా 6 కోట్ల ఆంధ్రప్రజలకు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం తీసుకొస్తామని రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి మిమ్మల్ని స్మరించుకోవడానికి గుర్తు చేసుకుంటూ రంగా గారి మరణం అంటే క్రమశిక్షణ అనేది మనకు కావాలి. ఫస్ట్ రంగా గారు వంగవీటి రాధా గారు 8 మందితో స్టార్ట్ చేసిన రాధా మిత్రం మండలి. రాధా గారు చనిపోయిన తర్వాత ఒక 15 మంది టీం ఉండేవాడు. ఆ టీంలో నేను కూడా అంతకంటే చిన్నవాడిని వాడు. అప్పుడు ఆ టీంలో నేను కూడా పనిచేయడం ఆ తర్వాత రంగా గారిని మరణం సంభవించే టైంకి లక్షలాదిగా ఈ ఆర్గనైజేషన్ కార్యకర్తలు ఉండేవాడు. ఎక్కడో చిన్న పొరపాటుతో ఇవన్నీ ఎందుకంటే అవకాశవాదులు రంగా గారి భాష పక్కన చేరిపోయి ఆర్గనైజేషన్ని నాశనం చేసేసారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ రంగా గారిని ఎవరు చెప్పారనే దాని మీద అందరికీ క్లారిటీగా ఒక సినిమాలు. కానీ నేడు రంగా గారిని పదే చంపుతున్నాడు ఎవరు అది ఒకసారి మనం ఆలోచించుకొని సరైన దశ తీశారు. నాటి తరం నేటి తరం కలిసి ఒక సరైన నిర్ణయం చేసుకొని ముందుకు సాగితే ఈ రాష్ట్రంలో అంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఈ మూడింటికి మించిన పార్టీ రాధారంగా మిత్రం అన్నారు. దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయగలిగారు. అయితే అంత ఫోర్స్ ఉన్నది. ఈ సమావేశంలో రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు రంగాగారి బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్, దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు కురివి వినయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగా గౌతమ్, మాజీ కార్పొరేటర్ రంగాగారి సహచరుడు వి గురునాథం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్, మాజీ కార్పొరేటర్ ఖాదర్, కాపునాడు విజయవాడ నగర వ్యూహకర్త దుట్టా మురళి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోటిశెట్టి కృష్ణప్రసాద్, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ తుపాకుల, కాపునాడు టీవీ బాధ్యులు ఆకుల తిరుమలరావు, దళిత బహుజన ఫ్రంట్ కృష్ణా జిల్లా నాయకులు కొసనం రాము, సమన్వయకర్తలు కొలనకొండ శివాజీ, కొప్పుల వెంకట్, బి శంకర్లతో పాటు వందలాదిగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వంగవీటి రంగా గారిని స్మరించుకున్నారు. కాపు యువతకి, బీసీకి యువతకి, దళిత యువతకి స్వయం ఉపాధి పథకాలు ఏదైతే సబ్సిడీ లోన్లు తీసుకొని ఏదో స్వయంగా ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ ఒక సొంత వ్యాపారం కానీ పెట్టుకోవడానికి ఆ కార్పొరేషన్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి నిధులు రావట్లా. గర్వానికి వంగవీటి మోహన్ రంగాకి విడదీసి మనం చూసే పరిస్థితి లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, పరిపాలించే ప్రభుత్వాలు గుర్తించాలి. దానిలో భాగమే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఈ జిల్లాకి విడగొట్టిన జిల్లాకైనా ఆయన పేరు పెడతాం అనేది సముచిత గౌరవాన్ని కల్పించినట్టు అవుతామని చెప్పని నేను కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మన ఎప్పుడో నేను నవరం ట్యాక్స్ దగ్గర ఒక స్టిక్కరింగ్ షాప్ దగ్గర నిల్చొని రంగా గారి ఫోటో వేస్తారు. బాబు ఏంటి నీకు రంగా గారు ఆ కుర్రాడు ఎంత 20-22 ఏళ్ళు ఉంటాయి.
రంగా గారి ఫోటో వేస్తున్నావు కదా, నీకు రంగా గారిని తెలుసా అని అడిగారు. కాబట్టి మీ పేరు దర్శివాసువే కదా, మీకు దేవుడు తెలుసా అని అడిగాడు. అదేంటి అన్న, మీరు దేవుడిని ఎలా చూడలేదు, మేము అలా రంగా గారిని చూడాలి, కానీ రంగా గారు అంటే మాకు అభిమానం. అది చెప్పండి. Please subscribe our channel.